ఆడవాళ్ళు కుంకుమ బొట్టు ఇలా పెడితే కష్టాలు తప్పవు. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకుంటే ఆ ఇంటికి మహాలక్ష్మి నడుచుకుంటూ వస్తుంది అంటారు. మన ఇంటి పెద్దలు, ఇంటి ఇల్లాలు ఎర్రటి కుంకుమ ఉంటే ఆ ఇల్లు కలకలలాడుతుంది. కానీ అదే కుంకుమ బొట్టు మీ ఇంటికి దరిద్రాన్ని, లేనిపోని కష్టాలను తీసుకువస్తుందని మీకు తెలుసా? ఆశ్చర్యంగా ఉంది కదూ! అదేంటి బొట్టు పెట్టుకోవడం కదా, దానివల్ల కష్టాలు రావడం ఏమిటి అని మీరు అడగవచ్చు. అవును, మహాభాగ్యమే. కానీ ఆ కుంకుమ పెట్టుకునే విధానంలో మనకు తెలియకుండానే ఉరుకుల పరుగుల ఈ ఆధునిక జీవితంలో మనం చేసే చిన్న తప్పులే మన పాలిట శాపాలుగా మారుతున్నాయి. ఇంట్లో ఎప్పుడు భార్యాభర్తల మధ్య కారణం లేని గొడవలు జరుగుతున్నాయా? ఎంత డబ్బు సంపాదించినా నీళ్ళలాగా అయిపోతుందా? మీ చేతిలో డబ్బు నిలవడం లేదా? మీ ఆయనగారికి లేదా మీ పిల్లలకు తరచుగా అనారోగ్య సమస్యలు వస్తున్నాయా? అయితే మీరు ప్రతిరోజు కుంకుమ పెట్టుకునేటప్పుడు ఏదో ఒక పెద్ద తప్పు చేస్తున్నారని అర్థం. ఈరోజు నేను చెప్పబోయే ఈ విషయాలు వింటే మీ కళ్ళు తెరుచుకుంటాయి. అయ్యో, ఇన్ని రోజులు ఈ చిన్న తప్పులు చేసి మన చేతులారా మన ఇంటి సౌభాగ్యాన్ని మనమే దూరం చేసుకున్నామా అని మీరే బాధపడతారు. కానీ చింతించకండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే వీడియో మధ్యలో కుంకుమ పెట్టుకునే విధానం కనుక ఉన్న గొప్ప సైన్స్ వివరిస్తాను. అలాగే వీడియో చివరిలో మీ ఇంటికి పట్టిన దరిద్రం మొత్తం పోయి కుబేర యోగం పట్టేలా ఒక అద్భుతమైన కుంకుమ పరిహారం చెబుతాను. ఆ పరిహారం చేస్తే చాలు, మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. మరింత కొంతమందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది. అలాగే మీ ఇల్లు ఎప్పుడు సిరి సంపదలతో కలకలలాడుతూ మనసారా కోరుకుంటూ ఉండాలని కామెంట్లో ఓం మహాలక్ష్మియే నమః అని రాయండి. ఆ అమ్మవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. ఒక ఇల్లు బాగుపడాలన్నా, నాశనం కావాలన్నా అది మీ ఇంటి ఇల్లాల చేతిలోనే ఉంటుంది. మీరు ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఎన్నో పనులు చేస్తారు. కానీ ఉదయం స్నానం చేసిన వెంటనే అద్దం ముందు నిలబడి మీరు పెట్టుకొని కుంకుమ బొట్టు మీ రోజంతా ఎలా ఉండాలో నిర్ణయిస్తుంది. మన ముఖంలో రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రదేశాన్ని ఆజ్ఞచక్రం అంటారు. దీన్ని సాక్షాత్తు శివపార్వతుల స్థానం. శరీరంలో నాడులన్నీ ఇక్కడే కలుస్తాయి. మీరు కుంకుమను ఏ వేలుతో పెడుతున్నారు? ఏ దిక్కుకు తిరిగి పెడుతున్నారు? మీ భర్త ఆయుష్, మీ ఇంటి ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో చాలామంది మహిళలు టీవీ సీరియల్స్ లేక ఫ్యాషన్ కోసము స్టిక్కర్ బొట్లు వాడుతున్నారు. స్టిక్కర్ బొట్టు బంక రసాయనాలతో తయారు చేస్తారు. ఆ స్టిక్కర్ని ఆజ్ఞచక్రం మీద పెట్టడం వల్ల మీ శరీరంలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ మొత్తం బ్లాక్ అయిపోతుంది. అందుకే గమనించండి, స్టిక్కర్ బొట్లు పెట్టుకునే వాళ్ళకి తలనొప్పి రావడం, మానసిక ఒత్తిడి పెరగడం, చిరాకు పడడం లాంటివి జరుగుతాయి. ఎప్పుడైతే ఇల్లాలు చిరాకు పడుతుందో అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏర్పడి ఇంటికి వచ్చే లక్ష్మీదేవి వెనక్కి వెళ్ళిపోతుంది. కుంకుమ అనేది స్వచ్ఛమైన
పసుపు, నిమ్మరసం, ఆవు నెయ్యితో తయారయ్యే ఒక దివ్య ఔషధం. అది పెట్టుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పబోయే తప్పులు మీరు చేస్తున్నారేమో, శ్రద్ధగా వినండి. ఈ తప్పులు ఎవరైతే చేస్తారో వాళ్ళ ఇంటికి కష్టాలనేవి జీవితంలో రావు. మొదటి తప్పు, వేలితో ఇండెక్స్ ఫింగర్తో బొట్టు పెట్టుకుంటారు. ఇది మహాపాపం. శాస్త్రాల చూపుడు వేలు అనేది అహంకారానికి ప్రతీక. అంతేకాదు, పితృదేవతలకు తర్పణాలు వదిలేటప్పుడు మాత్రమే ఉపయోగిస్తారు. మీరు చూపుడు వేలుతో పెట్టుకుంటే చాలు. దరిద్ర మృత్యువు ఆహ్వానిస్తునేటప్పుడు ఎప్పుడు కూడా ఉంగరం వేలుతో, అంటే రింగ్ ఫింగర్తో కుంకుమ పెట్టుకోవాలి. ఉంగరం వేలు సూర్యనాడికి సంబంధించింది. ఈ వేలుతో బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో శాంతి, సుఖం, సంపద, వృద్ధి చెందుతాయి. మధ్యవేలుతో పెట్టుకుంటే ఆయుష్ పెరుగుతుంది. రేపటి నుండి ఉంగరం వేలుతో వాడండి. నిలబడి లేదా నడుస్తూ కుంకుమ పెట్టుకోవడం. ఈ రోజుల్లో ఆడవాళ్ళకి సమయం ఉండడం లేదు. ఆఫీసులకు హడావుడిగా బ్యాగ్ పట్టుకొని నడుస్తున్న కారులో కూర్చుని కుంకుమ పెట్టుకుంటారు. అమ్మవారి స్వరూపాన్ని అంత గౌరవంగా పెట్టుకుంటే అమ్మవారికి కోపం రాదా? కుంకుమ పెట్టుకునేటప్పుడు కనీసం 2 నిమిషాలు కూర్చొని మనసులో ఇష్టదైవాన్ని తలుచుకొని బొట్టు పెట్టుకోవాలి. నిలబడి బొట్టు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి కూడా నిలబడకుండా వెళ్ళిపోతుంది. స్థిరంగా కూర్చొని బొట్టు పెట్టుకునే ఇల్లాల ఇంట సిరి సంపదలు స్థిరంగా ఉంటాయి. మూడవ తప్పు, కుంకుమ కింద రాలిపోవడం. చాలా ఇళ్లల్లో నేను చూస్తుంటాను. ఆడవాళ్ళు బొట్టు పెట్టుకునేటప్పుడు కుంకుమ రాలిపోతుంది. దాన్ని అలానే వదిలేస్తారు. దాని మీద మన పిల్లలం కాలు పెట్టి తొక్కుతూ ఉంటాం. ఎంత ఘోరం ఇది! ఎర్రటి కుంకుమ సాక్షాత్తు రజోగుణానికి, శక్తికి ప్రతీక. అదే కాళ్ళ కింద పడితే ఆ ఇంటి యాజమాని, భర్త వృత్తి నష్టాలు ఎదుర్కొంటాడు, అప్పుల పాలవుతాడు. మీ శ్రమకు తగిన గుర్తింపు దక్కదు. అందుకే కుంకుమ పెట్టుకునేటప్పుడు ఎడమ చేతిని కింద ఆసరగా ఉంచి ఎంతో శ్రద్ధగా, జాగ్రత్తగా బొట్టు పెట్టుకోవాలి. కింద పడితే వెంటనే తీసి ఎవరి కాళ్ళు తగలని చోట వేయాలి. మీలో ఎంతమందికి ఈ విషయాలు ముందే తెలుసు? ఒకవేళ తెలియక ఇన్ని రోజులు ఈ తప్పులు చేసి ఉంటే, తెలియక తప్పు చేశాము అమ్మా అని కామెంట్ చేయండి. తప్పు తెలుసుకొని సరిదిద్దుకునే వారిని ఆ దేవుడు ఎప్పుడు క్షమించడు. నీకు ఒక చిన్న ఉదాహరణ చెబుతాను, వినండి. ఈ కథ వింటే మీ మనస్సు కరిగిపోతుంది. ఒక ఊరిలో సుమతి అనే ఒక ఇల్లాలు ఉండేది. పాపం ఆవిడ చాలా మంచిది. పూజలు, వ్రతాలు అన్నీ చేసేది. కానీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడూ దరిద్రమే. భర్త సంపాదన అంతా ఆసుపత్రులకే సరిపోయేది. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యం, అప్పుల వల్ల బాధలు భరించలేక ఆ ఇల్లాలు రోజు కన్నీళ్లు పెట్టుకునేది. నేను ఎవరికి ద్రోహం చేయలేదే, ప్రతిరోజు దీపం పెడుతున్నానే, నాకెందుకు ఈ కష్టాలు దేవుడా అని గుడికి వెళ్ళి ఏడ్చేది. ఒకరోజు గుడిలో ఉన్న ఒక వయసు పైబడిన ఒక ముసలావిడ సుమతిని చూసి పిలిచి, అమ్మ సుమతి, నీ నుదిటి మీద బొట్టు ఎందుకంత వంకరగా సరిగ్గా లేకుండుంది అని అడిగింది. అప్పుడు సుమతి చెప్పింది, ఏదోలే అమ్మ, మనసు బాగోలేదు కదా, ఏడుస్తూనే ఎడమ చేతితో అలా తుడిచేసుకున్నాను. మళ్ళీ హడావుడిగా నిలబడి ఏదో ప్లాస్టిక్ డబ్బాలో కుంకుమ తీసుకొని పెట్టుకున్నాను అని
చెప్పింది. అప్పుడు ఆ ముసలావిడ, తల్లి, నువ్వు చేసే తప్పుల వల్లే మీ ఇంటికి ఈ దుస్థితి వచ్చింది. ఎప్పుడు కుంకుమను ఎడమ చేతితో ముట్టుకోకూడదు, ఎడమ చేతితో బొట్టును చెరిపేయకూడదు, అలాగే పగిలిపోయిన లేదా ప్లాస్టిక్ డబ్బాలో కుంకుమను ఉంచకూడదు. ఏడుస్తూ బొట్టు పెట్టుకుంటే ఆ కన్నీటి చుక్కలు కుంకుమకు తగిలితే ఆ ఇల్లు వల్లకాడుగా మారుతుంది, అరిష్టం జరుగుతుంది అని మందలించింది. సుమతికి అప్పుడు జ్ఞానోదయం అయింది. ఆ మరుసటి రోజు నుండే చక్కగా ఉదయాన్నే స్నానం చేసి దేవుని గదిలో ప్రశాంతంగా కూర్చొని వెండి కుంకుమ భరణిలో ఉన్న స్వచ్ఛమైన కుంకుమను కుడి చేతి ఉంగరం వేలితో ఓం శ్రీ మాత్రాయే నమః అనుకుంటూ నుదుటిన ధరించడం మొదలుపెట్టింది. కేవలం 41 రోజుల్లో ఆ ఇంటి పరిస్థితి మారిపోయింది. భర్తకు మంచి ఉద్యోగం వచ్చింది, అప్పులన్నీ తీరిపోయాయి. ఇప్పుడు ఆ ఇల్లు కలకలలాడుతుంది. చూశారు కదా, ఒక చిన్న కుంకుమ బొట్టు వెనుక ఎంతటి శాస్త్రం దాగి ఉందో. ఏముందిలే, ఇది కేవలం ఎర్రటి పొడి మాత్రమే కదా అని ఎప్పుడు తీసి పారేయకండి. మన హిందూ ధర్మంలో, మన సాంప్రదాయంలో ఉన్న ప్రతి ఆచారానికి ఒక సైన్స్ ఉంది, ఒక పరమార్థం ఉంది. వాటిని గౌరవించి ఆచరించిన వారికి జీవితంలో ఎలాంటి లోటు ఉండదు. ఈరోజు నేను చెప్పిన విషయాలు మీకు ఎంతో ఉపయోగపడతాయని నేను మనసారా నమ్ముతున్నాను. రేపటి నుండి కాదు, ఈ క్షణం నుండే మీరు చేసే తప్పులను సరిదిద్దుకోండి. మీ ఇంటిని ఒక దేవాలయంలా మార్చుకోండి. ఇల్లాలు సంతోషంగా ఉంటేనే ఆ ఇల్లు స్వర్గం అవుతుంది. మీ మొహంలో ఆ చిరునవ్వు, మీ నుదుటిన ఆ ఎర్రటి కుంకుమ కలకలలాడుతూ ఎప్పటికీ నిలిచి ఉండాలని ఆ మహాలక్ష్మిని ప్రార్థిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఇది కేవలం మీ వరకే ఉంచుకోకండి. మీ అక్కా చెల్లెళ్ళకి, మీ స్నేహితురాలకి, మీ బంధువులకి తప్పకుండా ఈ వీడియో షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి.